ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనం బ్లౌజ్లో తరచూ చేసే కొన్ని తప్పులు అంటే మనం బ్యాక్ పార్ట్లో కరెక్ట్గా మనం కటింగ్ చేసుకుంటే తప్పులు లేకుండా మనకు ఫ్రంట్ హ్యాండ్స్ ఫిట్టింగ్ స్టిచ్చింగ్ మొత్తం కరెక్ట్గా వస్తుంది. కానీ మనం అదే బ్యాక్ పార్ట్లో ఆ తప్పులు మనం సరి చేయకుండా కట్ చేస్తే ఇవన్నీ కూడా తప్పబోతాయి. అవేంటో ఈరోజు మీకు ఒక 10 టిప్స్ చెప్తాను బ్యాక్ పార్ట్లో. అవి చక్కగా చూడండి. ఈ 10 టిప్స్ మీరు పాటించారనుకోండి పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా వస్తుంది. ఇక స్టిచ్చింగ్లో మనం ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. దాని తర్వాత ఆటోమేటిక్గా మనిషిని బట్టి అవి వచ్చేస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ తీసుకున్నాము. బ్లౌజ్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే పీస్ తీసుకొని ఇలా చక్కగా మనం ఐరన్ చేసేసుకొని షింక్ చేసి ఐరన్ చేసేసి ఉంచేయాలి. ఇప్పుడు ఇలా బ్లౌజ్ తీసుకున్నాము. ఈ బ్లౌజ్ చూడండి, మేము స్టిచ్ చేసిందే, చాలా బాగుందంట. మళ్ళీ ఇలాగే కుట్టండి అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను చూపిస్తున్నాను కదా, అలాగే చెప్తున్నాను అనమాట మీకు. అయితే ఇంతకుముందు ఈమెకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట బ్లౌజ్ ఇచ్చేటప్పుడు. అవి చెప్దాము, మీకు వీడియో తీద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఆమె ఏం చెప్పిందంటే ఈ కప్పు పొడవు కరెక్ట్గా లేదు, ఇలా పైకి ఎత్తుకున్నట్టుగా ఉంది. ఇంకోటి నెక్ లూజ్గా ఉంది. ఇంకోటి ఏంటి అంటే షోల్డర్ జారుతుంది. మూడోది. నాలుగోది ఏంటి అంటే చంక భాగం లూజ్గా ఉంది. ఐదోది ఏంటి అంటే చంక కింద భాగం కూడా లూజ్గా ఉంది. ఆరోది ఏంటి అంటే ఇక ఈ మెడ అనేది వంకరగా ఉంది. ఇంకోటి ఏడోది ఏంటి అంటే ఇక మనకి ఈ ఆమ్ హోల్ అనేది ఇక్కడ ముడతలు వచ్చింది కాక ఇక్కడ టైట్ పడుతుంది అనమాట. అలా అన్నీ కూడా చెప్పేసింది అనమాట. ఆమె పెళ్ళప్పుడు బ్లౌజ్ ఇచ్చింది నాకు. చెప్తే నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను, ప్లస్ ఆ బ్లౌజ్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళ బాడీలో చేంజెస్ ఏమైనా ఉన్నాయా అని చూస్తాను. మళ్ళీ ఆది బ్లౌజ్ కూడా చెక్ చేసుకుంటానండి నేను. అలా ఒక్కొక్కటిగా ఆమె చెప్పుకుంటూ పోతే 10 దొరికాయండి. దాంట్లో ఆ 10 కూడా ఈరోజు నేను మీకు సరి చేసి చెప్పాలనే ఈ బ్లౌజ్ చూడగానే నాకు గుర్తొచ్చి ఆ పాత బ్లౌజ్కి ఆమె ఏమేమైతే చెప్పిందో అవన్నీ గుర్తు తెచ్చుకొని ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను. ఇక మీరు ఇవి 10 కూడా మీరు సర్చ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా మీకు సెట్ అయిపోతుంది. ఓకేనా? ఇక ఫస్ట్ ఆమె ఏం చేసిందంటే బ్లౌజ్ ఇచ్చిన బ్లౌజ్కి చెస్ట్ భాగం ఆమెకి ఏంటంటే టైట్ పడుతుంది అంటే దాని ప్రాబ్లం ఏంటి, వీళ్ళు చెస్ట్ భాగం ప్రకారం కటింగ్ అనేది చేశారనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే చెస్ట్ అనేది కరెక్ట్గా సరిపోదు, టైట్గా ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే నడుము సైజు ప్రకారం మనం చేసుకోవాలి. ఇప్పుడు నేను గీసింది నడుము సైజు అనమాట, మీకు తెలుసు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసుకోవాలి. నడుము సైజు ప్రకారం అంటే అది ఎలా అంటే మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా పట్టుకొని నడుముని చెరిసగానికి ఇలా మనం పట్టేసి ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకొని ఇక్కడ కరెక్ట్గా గీసేసి డాట్ కోసమని ఖర్చు కోసమని 3 ఇంచులు వదులుకోవాలి. ఇక 3 కన్నా ఎక్కువ కూడా వదులుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకేనా? ఇప్పుడు నేను అలా వదలడం వల్లనే ఈ ఖర్చు చూడండి ఎంత ఉందో. ఫ్యూచర్కి వాళ్ళకి సరిపడా చాలా లావ్ అయినా కూడా ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా ఉంది. చూడండి ఖర్చు ఎంత ఉందో, ఎంత లావ్ అయినా కూడా సరిపోయేటట్టుగా పెట్టాను అనమాట. ఈ 3 ఇంచులకి ఇంత ఉంది మనకి ఖర్చు. ఓకేనా? అలా పెట్టేశాను. ఇక 3, 3.5, 4 కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే అంత అవసరం లేదు. మనకు 3 ఇంచులు పెడితే సరిపోతుంది. ఈ 3 ఇంచుల మీద మనం పెట్టడం వల్ల మనకి చెస్ట్ భాగం దగ్గర కూడా కరెక్ట్గా వస్తుంది. అది కూడా నేను మీకు గీసిన తర్వాత చెప్తాను. తర్వాతకి ఏంటి, ఈ కప్పు పొడవు ఎత్తుకొని ఉంటుంది అంటే దాని ప్రాబ్లం ఏంటి, మనకి నడుము లూజ్ ఉండడం. అంటే చెస్ట్ ప్రకారం మనం కటింగ్ చేసుకుంటే నడుము లూజ్ వచ్చి ఇది పైకి వస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుంచుకోండి. ఇది మనకి లేవకుండా ఉండాలి అంటే నడుము లూజ్ ప్రకారమే మనం కొలత పెట్టుకుంటే ఆటోమేటిక్గా చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకోవాలి. తర్వాతకు వచ్చేసి ఇక మనం కప్పు పొడవు చూసుకోవాలి. ఈ కప్పు పొడవు కూడా పెట్టేటప్పుడు మనం ఏం చేయాలి అంటే హైట్ను బట్టి కప్పు పొడవు పెట్టాలి. పొట్టిగా ఉన్న వాళ్ళకి 15 పెట్టొద్దు, హైట్ ఉన్న వాళ్ళకి 13 పెట్టొద్దు. అంటే వాళ్ళకి తగ్గట్టుగా పెట్టాలి. అంటే దానికి మనం ఏం చేయాలి, వాళ్ళకి తగ్గట్టుగా పెట్టాలి అంటే మనం ఏం చేయాలి అనేది మనం ఆలోచించుకోవాలి. అది కూడా మంచి పాయింట్. మీరు బాగా నేను ఇప్పుడు చెప్పినట్టుగా చేయండి. అలా మనం వాళ్ళ హైట్ని బట్టి మనం కొలవాలి అంటే ఫస్ట్ మనం పాయింట్ కొలుసుకోవాలి. పాయింట్ అంటే ఏంటిది, ఫ్రంట్ పాయింట్. ఇది ఎక్కడ దాకా ఉంది మనం అనేది కొలుచుకోవాలి. అంటే ఇది కొలుచుకుంటే మనకి బ్యాక్ పార్ట్ ఎలా వస్తుందన్న అంటే అది కూడా నేను చెప్తాను మీకు. చూడండి ఈ పాయింట్ వరకు మనం కరెక్ట్గా కొలవాలన్నమాట. బాడీ పార్ట్ అయినా ఆది బ్లౌజ్ అయినా ఇలా కొలుచుకుంటే మనకి ఇది ఎంత ఉంది, 10 ఇంచులు వచ్చింది. 10 ఇంచులు ఉన్న దానికి మనం ఏం చేయాలి అని అంటే ఇక కప్పు పొడవు మొత్తం కొలుచుకోవాలి. ఇలా చూడండి, ఇలా కప్పు పొడవు కొలుచుకోవాలి. 13 ఉంది అంటే ఇక బాడీకి కూడా అంతే కొలవాలి. పాయింట్ దాకా ఒక కొలత, పాయింట్ నుంచి ఒక కొలత కొలుచుకొని 14 ఉందా, 13 ఉందా, 12 ఉందా అని పెట్టుకోవాలి. ఒకవేళ మనకి బ్యాక్ పార్ట్ 13, ఫ్రంట్ పార్ట్ 13 ఉంది అనుకుంటే అప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఏం చేయాలి, మనం 14 దాకా పెట్టొచ్చు. అంటే 1 ఇంచ్ పెంచుకోవాలి. అర్థమైందా? దాన్ని బట్టి మనం చేయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ని బట్టి బ్యాక్ పార్ట్ చేసుకోవాలి. ఇక కొలవడం మనం బ్యాకే కొలిచామనుకోండి అది కూడా బాగుంటుంది. మళ్ళీ ఫ్రంట్ కొలుచుకొని దాన్ని బట్టి పెట్టుకోవచ్చు. కాకపోతే ఫ్రంట్ని బట్టి మనం బ్యాక్ కొలిచామనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. 100% బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. ఎందుకంటే ముందు భాగంని బట్టి మనం వెనక పొడవు అనేది పెట్టుకోవచ్చు.
ఇక హైట్తో సంబంధం ఉండదు మనకి, అలా చూసుకోవాలి. ఇక ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒకటే లెవెల్లో ఉన్న మనుషులు కాబట్టి 14 సరిపోయింది. మరి హైట్ లేరు, అలా అని హైట్ తక్కువగా లేదు, మీడియం 5 అడుగులు అలా ఉన్న వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. 4.5 5 అడుగుల మధ్యలో అలా ఉన్న వాళ్ళకి మనకి ఇది సరిపోతుంది. ఇలా కప్పు పొడవని మనం కొలుచుకోవాలి. ఓకేనా? కొలుచుకున్న తర్వాత దీన్ని స్ట్రైట్గా మనం ఇలా గీసుకోవాలి. ఇలా గీసేసి తర్వాతకి ఇది కూడా మనం ఒక స్క్వేర్ టైప్లో బాక్స్ని రెడీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ భుజాలు జారకుండా మనం చేయాల్సిన పనులు. ఇప్పుడు షోల్డర్, వీళ్ళకి ఎంత ఉంది షోల్డర్, మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాలి, ప్లస్ బ్లౌజ్ మెజర్మెంట్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా షోల్డర్ ఉంది, వీళ్ళకి జారుతుంది అంటే మనం ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలి. ఈ వీడియో కొంచెం లెంత్ అయినా బాగా చూడండి. ఇలా ఇప్పుడు షోల్డర్ ఎంత ఉంది, ఇది మనకి 9.5 10 కూడా వస్తుందిలేండి, ఖర్చులతో కలిపి 10 ఉంది. అంటే వీళ్ళు వేసుకుంటే ఇలా ఉంటుందండి, అంటే మనం ఇలా కొలుచుకోవాలి. అంటే 15 16 వస్తుంది. 15 16ని మనం లెక్క చేయొద్దు, ఎందుకంటే మనం ఇది ఇప్పుడు ఇలా కొలిచాము కదా, మనం ఇలా కొలిచింది మనం ఇది వేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇక ఇలా వస్తుంది అనమాట, కరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇది ఎంత ఉంటుంది, 15 16 ఉంటుంది. ఈ 15 16 కొలతని మనం ఇలా కుదేస్తే ఎంత అవుతుంది, ఇప్పుడు మనకు 5 వచ్చింది. అంటే వీళ్ళకి 5 పెట్టాలి. ఆది బ్లౌజ్ బాడీ మెజర్మెంట్ చూస్తే అలా వస్తుంది. ఒకవేళ బాడీ మెజర్మెంట్ ప్రకారం చేస్తే మనకు 16 ఉంది, 16 ఉన్న 5 పెట్టాలి. 15 ఉంది, 5 పెట్టాలి. 14 ఉన్నప్పుడు 5 అలా మనం కొలుచుకోవాలన్నమాట. అంటే నెక్ డీప్ని బట్టి షోల్డర్, నెక్ డీప్ని బట్టి కూడా ఉంటుంది, బాడీని బట్టి కూడా ఉంటుంది. దాని కొలతలను బట్టి మనం చేసుకోవాలి, అది మనకు అర్థం కావాలి. ఇక బాడీ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఈమెకు 5 పెడితే సరిపోతుంది. నేను 5 పెట్టేస్తున్నాను. ఈ 5 పెట్టిన తర్వాత మళ్ళీ ఆమ్ హోల్కి పర్ఫెక్ట్గా మనం పెట్టాలి అంటే షోల్డర్ ఎంత ఉందో ఆమ్ హోల్ కూడా అంతే పెట్టాలి. ఇక ఒకవేళ కొంచెం లావుగా ఉంటుంది అనుకుంటే 5.5 పెట్టుకోవాలి. ఓకేనా? ఈ కొలత ప్రకారం మనం పెట్టేద్దాం. పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా కొలుచుకోవాలి. చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది 5.5. ఓకేనా? ఇక మనం పెట్టాల్సిన గుర్తు అనేది ఏం లేదు. ఇది 5 పెట్టినప్పుడు ఇది 5.5. కొంచెం లూజ్ పెట్టుకుంటే సరిపోతుంది. 5 పెట్టినా సరిపోతుంది, కొంచెం టైట్ కావచ్చు మనం, అందువల్ల మనం అలా చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసింది. తర్వాతకు వచ్చేసి నెక్. ఇవన్నీ కూడా మీకు నేను గుర్తులు చెప్పట్లేదు, ఈ 10 గుర్తులని మీకు గుర్తుండిపోవాలి అంతే. ఒకటి షోల్డర్ కాడ చెప్పాను, ఒకటి పొడవు కాడ చెప్పాను, ఒకటి నడుము కాడ చెప్పాను, ఒకటి చెస్ట్ కాడ చెప్పాను. ఇప్పుడు ఇది వచ్చేసి నెక్ కాడ చెప్తున్నాను. నెక్ వచ్చేసి మనం 2 పెట్టాము, ఇక్కడ 2.5 పెట్టాము. పెట్టిన తర్వాత నెక్ డీప్ చూసుకోవాలి, అంటే 9 ఉందా 10 ఉందా అదే. ఇది ఫస్ట్ నేనైతే ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి దీన్ని పెట్టి ఇది కొలుస్తున్నాను. ఇప్పుడు మనం టేప్తో కొలుద్దాం ఎంత ఉంది అనేది. ఓకేనా? చూడండి ఇలా 10 ఉంది, 9.5 ఉందనుకోండి, మనం కుట్టేసరికి 10 వస్తుంది. ఈ 10 ఉన్న వాళ్ళకి 5 కరెక్ట్గా పెట్టొచ్చు, ఎందుకంటే వీళ్ళ పర్సనాలిటీకి 5కి 10కి సరిపోతుంది. ఇంకా కొంచెం వీళ్ళకంటే ఎక్కువగా ఉన్నవాళ్ళు మనం 15 ఇంచులు పెట్టాము కప్పు పొడవు. 15 ఇంచులు పెట్టినప్పుడు మనకేమవుతుంది, కప్పు అంటే 16 పెడితే 15కి వస్తుంది, 15 వచ్చింది. 15 ఉన్న వాళ్ళకి షోల్డర్ పెంచవచ్చు తగ్గవచ్చు, అంటే పర్సనాలిటీ. వాళ్ళు బక్కగా ఉంటే ఇంతే పెట్టాలి. ఒకవేళ లావుగా ఉన్నారనుకోండి, అప్పుడు మనం 5.5 పెట్టుకోవాలి. 5.5 ఇది 3, ఇది 3 పెట్టుకోవాలి. ఇక ఈ డీప్ ఇంతే పెట్టుకోవచ్చు, కంటిన్యూ చేయవచ్చు. అలా మనం మనిషి యొక్క పర్సనాలిటీని బట్టి, మనిషి యొక్క లావుని హైట్ పర్సనాలిటీని బట్టి మనం పెంచుకోవాలి, తగ్గించుకోవాలి. అది మనమే పరీక్ష పెట్టుకోవాలి కటింగ్లో. ఓకేనా? ఇది ఒకటి. తర్వాత దీని నుంచి ఇలా మనం క్రాస్గా దీన్ని కలిపేసాము, ఇది ఇలా కలిపేసాము. ఇప్పుడు ఇలా కలిపేసినప్పుడు ఇది ఎందుకు క్రాస్గా వేసాము, మనం భుజాలు జారకుండా పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా, ఇలా భుజాల దగ్గర టైట్ ఉండేటట్టుగా, మెడ కూడా కింద ఎంత వెడల్పు కట్ చేసుకున్నా మనకి సరిపోయేటట్టుగా చేసుకోవాలి. ఇగో ఇలా చేసుకుంటే మనకు సరిపోతుంది. ఓకేనా? ఇలా చేసేసుకొని ఇక్కడ ఒక 2 ఇంచెస్, ఇక్కడ ఒక 2 ఇంచెస్ పెట్టేసి ఇలా మనం చూసుకోవాలి. ఓకేనా? ఇలా గీసేసుకుని ఇలా మనం గీసేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఇక్కడ మనకి డాట్ కోసం వస్తుంది, ఇదేం ఖర్చు. ఇక్కడ 2 ఇంచెస్ వచ్చింది, ఇక్కడ 3 ఇంచెస్ వచ్చిందంటే మనం ఇక్కడ డాట్ వేస్తాం కాబట్టి ఇదే ఖర్చు ఇక్కడ కంటిన్యూ అవుతుంది, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ మాత్రం మనం వేసుకునేటప్పుడు 1.5 2 ఇంచెస్ చూసుకొని వేసుకుంటే ఈ చెస్ట్ లూజ్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడికి 1 ఇంచ్ తేడా ఆటోమేటిక్గా వస్తుంది, మనం చూడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా? ఇది ఒకటి అయిపోయింది. తర్వాతకు వచ్చేసి ఈ చంకలో లూజ్ వస్తుంది, మనం కుట్టిన తర్వాత కూడా చంకలో లూజ్ వస్తుందంటే వెనక వస్తే ముందు కూడా వస్తుంది. ముందు వచ్చిందంటే అప్పుడు మనం ఏం చేయాలంటే లూజ్ వస్తుందంటే ఇది తగ్గించాలి, ఈ చంకలో లూజ్ వస్తుందంటే ఇది తగ్గించాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇదేంటి 5 6 టిప్ కింద మీరు పెట్టేసుకోండి. ఓకేనా? ఇదొకటి. ఇప్పుడు దేనికి చంకలో టైట్ పడితేనే బయటికి పెట్టాలి, లూజ్ పెడితేనేమో లోనకు పెట్టుకోవాలి. టైట్ పట్టింది ఇప్పుడు బయటికి పెట్టాలి, అంటే ఇక్కడ మనకు టైట్ పడుతుంది చంక, అంటే బయటికి పెట్టుకోవాలి, ఇది కొంచెం కిందికి పెట్టుకోవాలి.
ఇది పెంచుకోవాలి, ఇది పెంచుకోవాలి. అలా చేస్తే వాళ్ళకి టైట్ పట్టకుండా ఉంటుంది, లూజ్ వస్తే తగ్గించుకుంటే లూజ్ కాకుండా ఉంటుంది. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి, 1కి 4 సార్లు చెప్తున్నాను. ఇక ఈ చంక కింద భాగం మనకి ఇక లూజ్ వస్తుంది అంటే మనం ఏం చేసాము, వీళ్ళ బాడీకి మించి మనం హైట్ పెట్టాము అని. మళ్ళీ ఒకసారి కొలుచుకోండి. నేను ఫస్ట్ చెప్పాను చూడండి, పాయింట్ కొలవండి, ఫ్రంట్ పార్ట్ని బట్టి బ్యాక్ పార్ట్ పెట్టండి అని. ఇప్పుడు వాళ్ళకి 14 ఉంటే మనం 15 పెట్టాము. ఇదేమవుతుంది, స్టమక్ మధ్యలో చెస్ట్ మధ్యలో ఇది ఇరక్కపోయి ముడత అనేది వస్తూ ఉంటుంది. అది బ్యాక్ పార్ట్లో వస్తుంది, ఫ్రంట్ పార్ట్లో కూడా వస్తుంది. అలాంటప్పుడు మనం హైట్ తగ్గించాలి. హైట్ తగ్గించిన తర్వాత కూడా వస్తుంది అంటే ఇక్కడ మనం ఈ డాట్ కాడ నుంచి దీన్ని ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇలా తగ్గించుకుంటే మీకు సెట్ అవుతుంది. ముందు చెస్ట్ దగ్గర కూడా ఇక్కడ సరిపోతుంది, చంక దగ్గర కూడా మీకు స్టమక్ మధ్యలో చంక మధ్యలో మీకు ఏమవుతుందంటే ఏదైతే ఉందో ఆ స్థలానికి అది సెట్ అయిపోతుంది అనమాట. అలా మనం సెట్ చేసుకోవాలి. ఒకదానికి మించి ఒకటి ఉంటాయండి, ఒకదానికి మించి ఒకటి లింకులు ఉంటాయి. ఇవి లింకులన్నీ మీరు సెట్ చేసుకొని పర్ఫెక్ట్గా చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం రాదు, ఏది కూడా కాదు. ఇప్పుడు మీకు నేను 10 రకాలు చెప్పాను. ఒకటి ఇక్కడ ఒకటి 2, ఇదొకటి 3, ఇదొకటి 4, ఇదొకటి 5, ఇదొకటి 6, ఇదొకటి 7, ఇది 8, ఇదొకటి 9, తర్వాత ఇదొకటి 10. ఇలా ఒకదాని కింద ఒకటి నేను మొత్తం కూడా మీకు వచ్చేటట్టుగా చెప్పేశాను. ఓకేనా? ఇలాగే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇదే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి, మళ్ళీ వీడియోలు తీసి పెడతాను. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.